మీకంటే 100 రెట్లు షర్మిల నయం. ఆమె ఒక పార్టీ పెట్టి కొట్లాడి పోరాడి ఏదేదో పోరాటం చేస్తున్నా అని చెప్పి ఆమె పోరాటం న్యాయబద్ధంగా ప్రభుత్వం మీదనే చేసింది. కేసీఆర్ గారు కేసీఆర్ మీదనే చేసింది తప్ప ప్రతిపక్షం మీద చేయలే. ప్రభుత్వంలోనేమో రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈమె ఎంతసేపు ఏమో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. పనులు ఎట్లయితాయి? జనాల బాగు కోరుకునే దానివి అయితే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కదా. పనులు ప్రభుత్వం నుండే అయితే కదా. సరే, ఇప్పుడున్న ప్రతిపక్షం గతంలో ఏమైనా దోపిడీ చేసిందంటే కేసు ఫైల్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి, వదిలేయాలి. ఇక మేడం చెప్పే ముచ్చటైతే అసలు ఎంత ఆస్పాస్పదంగా ఉంటుందంటే, కేసీఆర్ గారిని అన్ని మాటలు అంటే మీరు ఒక్కసారి సపోర్ట్ చేయరు అసెంబ్లీలో, నిన్ను ఒక్క మాట కళ్ళలో విషయం అనగా నువ్వు వాకౌట్ చేసి ఎట్లా వెళ్ళిపోతావు అన్నాడు. మరి ఒక బిడ్డగా ఒక కూతురిగా మీ ఫస్ట్ హీరో ఆయన అని మీరు చెప్పిండ్రు కదా, అన్ని మాటలు కేసీఆర్ గారు అంటే మరి మీరేం సపోర్ట్ చేసిండ్రు? రక్తం మరుగుతుంది అన్నారు. అంతే, రక్తం మరిగి చల్లబడ్డదా? ఇక ఏం ఉండదా? ఇక ఉరిదీస్తా అన్నాడు కదా మీ నాయనని పట్టుకొని. పార్టీలు రాజకీయాలు పక్కన పెడితే ఆయన కన్న కూతురిగా మీకు ఇంత జీవితాన్ని కేసీఆర్ గారు ఇచ్చిండు కదా, మరి మీరేమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని? చెప్పుండ్రి. ఆయన ముఖ్యమంత్రి అనేది పక్కన పెడదాం, మీ నాయన మాజీ ముఖ్యమంత్రి అనేది పక్కన పెడదాం, మీరు గతంలో ఎమ్మెల్సీ అనేది పక్కన పెడదాం. ఒక తండ్రికి కూతురిగా మీ నాయనను పట్టుకొని ఊరి తీస్తా, లావుల తొండలు ఇడుస్తా అంటే ఒక బిడ్డగా నువ్వేమంటున్నావు? తప్పుడులే, సరిలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వదిలిన బాణం అని మిమ్మల్ని అంటా ఉన్నారు. అది కాదు, అది అబద్ధం అంటే మరి మీ స్టాండ్ ఏంది? కేసీఆర్ గారు ఇన్ని మాటలు తిడితే